నేను చదువుతున్నాను సార్. డిఎస్సి పడింది కదా సార్. చదువుతున్నాను సార్. మీరు అందిస్తున్న పెన్షన్ ద్వారా వృద్ధులు అందరూ నాలాంటి వికలాంగులకి అందరు పేదలందరికీ అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది సార్. మీరు పెంచిన 1000 రూపాయలను కూడా పాపకు నేను పోస్ట్లో సుకన్య సమృద్ధి యోజన కింద మంత్ పే చేసుకుంటా, డిపాజిట్ చేసుకుంటున్నాను సార్. నువ్వు ఇప్పుడు ఏం పని చేస్తావు? ఇప్పుడు ఏం చేయట్లేదు సార్. చదువుకుంటా, అది ప్రిపేర్ అవుతా. ఇంకా ఆ పెన్షన్ ద్వారానే 1000 అక్కడ కడతా. ఇంకా రిమైనింగ్ పాప ఖర్చులకి వాటికి వీటికి వాడుకుంటా ఉన్నాను సార్. నువ్వు పాపమ్మా, నువ్వేం చేస్తావా? నువ్వమ్మా కూలి పని చేసుకుంటావు. నువ్వేంటా? మా తమ్ముడు మీ అక్కయ్య. నువ్వు ఐటీఐ చేసావు. చేసి ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఎక్కడ? కాళహస్తి దగ్గర పని చేస్తున్నావు. ఎంత ఇస్తారు మరి? ఎంత ఇస్తున్నా? దాని మీద నువ్వు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచించలేదా? కానీ నువ్వు కూడా క్వాలిఫికేషన్స్ పెంచుకోవడం అక్కడ లేదు. నువ్వు పర్సనల్గా ఆలోచించలేదా? మళ్ళీ వస్తుంది మా, నువ్వు కష్టపడాలి కదా. నువ్వు కూడా అనుకుంటే వస్తూ ఉంటుంది. మనం నేర్చుకుంటూ ఉండాలి. అవకాశాలు వస్తూ ఉంటాయి. కష్టాలు కాదు కదా. కానీ కంటిన్యూగా అందరూ ఆలోచించారు. ఇప్పుడు ఆయన బయలుదేరి పని చేశాడు, నేను చదివించాడు, కష్టపడి చదివించారు, ఇద్దరు చదివించారు. మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు మీరు కూర్చోండి. ఏం చేస్తే మీరు బాగుపడతారు? జాబ్ తెచ్చుకోవాలి సార్. కష్టపడి చదివి జాబ్ తెచ్చుకోవాలి. జాబ్ రావాలి. నువ్వేం చేయాలి? తెచ్చుకోవాలి. ఇప్పుడేంటా మీరెట్లా మీ ఆదాయం పెరగాలంటే, ఇంకా నెక్స్ట్ లెవెల్ పోవాలంటే నువ్వేం చేయాలి? నాది జీవితాంతో ఇట్లానే కూలి పని సార్. నాకు ఈ పిల్లకాంత చూసుకొని కష్టపడి ఇలాగనే ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను ఇంకా ఏమీ వర్క్ చేయలేను. నాకు కళ్ళు చూపులు తగ్గిపోయింది సార్. కొద్దిగా మా కళ్ళు పని చేశాయి. 50 సంవత్సరాలు వచ్చేసింది సార్. 50 సంవత్సరాలకి అప్పుడే నువ్వు అప్పుడు ముసలాడు అనుకుంటే ఎట్లా? కష్టపడాను సార్. కాదు కదా, నువ్వు కష్టపడ్డావు. కష్టపడితే ఆరోగ్యం బాగుంటుంది. 10 సంవత్సరాలు నువ్వు ఎందుకు ఆలోచన వచ్చింది నీకు అప్పుడే? 10 సంవత్సరాల నుంచి చేస్తాను సార్. 12 సంవత్సరాల వయసు నుంచి చేస్తాను సార్. నేను కష్టం 2 తరగతి చదువుతున్నా. చదువు లేదు. నేను చదువుతో నా బిడ్డలు చదివించుకొని కోరికతో చదివించుకుంటున్నాను. చదివించుకున్నాను సార్. నా లాగా